స్వామి శరణ నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం. సో ఏంటని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆల్మోస్ట్ 11 years ఉన్నాడు. తను కూడా పెద్దగా చదువుకోవాలి, అసలు చదువేం రాదు. అరబిక్, ఇస్లాం లాంగ్వేజ్, తర్వాత పార్షా అవచ్చు, కొంత ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదు. 4 భాషలు మాట్లాడగలదు. మనం గోవా వెళ్ళినప్పుడు కొంకణి, ఇంగ్లీషు, ఫ్రెంచ్, తర్వాత పోర్చుగీసు, హిందీ, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారో గైడ్స్, అట్లా సార్ కూడా కొంత లాంగ్వేజ్ తెలుసు. దాంతోపాటుగా జిన్నాతో విభేదించి సార్ ఇక్కడ ఉన్నాడు. మత ప్రాతిపదికన ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులు, క్రిస్టియన్స్, సిక్కును ఊచకోత కోసి ఇండియాకి శవాలు పంపించినప్పుడు మరి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అక్కడ ఎందుకు వెళ్ళలేదని చెక్ చేస్తే సారే ఇది మన రాజ్యం, అధికారంలో మనం ఉన్నాం, ముల్క్ మంది అని చెప్పేసి జమా మసీద్ వేదికగా ఒక స్పీచ్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇక్కడే ఉండండి, అక్కడ ఉన్న హిందువులు, క్రిస్టియన్స్ చంపి పంపించే కానీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వెకేట్ చేయకపోవడం కారణం సారే. దీని తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక ముగ్గురు ముస్లిం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తుంది అనమాట. హుమాయూన్ కావచ్చు, ఫక్రుద్దీన్ కావచ్చు, తర్వాత ఇంకొకరు ఉన్నారు, మొత్తం 4 ఉన్నారు. అంటే అంత మనకు సేవ చేశారు, మన దేశానికి అంత మంచి సేవ చేసింది కాంగ్రెస్.